ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రైస్ కుక్కర్లో ఎంతో రుచికరంగా ఉండే చాలా ఈజీగా సింపుల్గా తయారైపోయే చికెన్ బిర్యానీ. ముందుగా ఒక 700 గ్రాముల దాకా చికెన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ లెగ్ పీసుల్ని కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, మీరు తినే స్పైసీనెస్ని బట్టి 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, అరబద్ద నిమ్మరసం వేసి 2-3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు. అన్ని స్పైసెస్ వేసేసాక ఈ చికెన్ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టే విధంగా పట్టించాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి ఒక్కసారి ఈ స్పైసెస్లో ఈ నెయ్యిను కలిపేసుకొని 1 గంట దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చికెన్ని మ్యారినేట్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. కడిగాక నీళ్లు పోసేసి 1 పావు గంట నానబెట్టండి. ఇప్పుడు రైస్ కుక్కర్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, షాహీ జీరా అన్నీ వేసేసి కాస్త వేగాక పెద్ద సైజు 1 ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా బారుగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు బటన్ అనేది ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆ బటన్ని మళ్ళీ ఆన్ చేసుకోండి. ఇప్పుడు 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఒకవేళ ఈ ప్రాసెస్ మీరు రైస్ కుక్కర్లో వద్దు అనుకుంటే నార్మల్ స్టవ్ మీద అయినా చేసుకొని రైస్ కుక్కర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని వేసేసి ఒక్కసారి కలిపేసి మూతను పెట్టి కాస్త చికెన్లో నుంచి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఈ చికెన్లో నుంచి నీళ్ళు వచ్చాయి కదా. ఈ చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ కాస్త డ్రై అయిపోయి కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసి అంతా ఒక్కసారి కలిపేసి మూతను పెట్టి ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని కాసేపు ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. ఈ రైస్ వేసేసాక మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. 2 గ్లాసులకి ఇక్కడ నేను 3 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకున్నాను. 1 గ్లాసు రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదండి, అందుకే నేను 3 గ్లాసులు వేసుకున్నాను. అదే మీరు నార్మల్ రైస్తో చేసుకునేదైతే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత ఉప్పును వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. కాస్త మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు కాస్త ఉడికాక నీళ్ళు అనేవి కాస్త డ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఉప్పును టేస్ట్ చూసుకోండి. ఒకవేళ తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును వేసి కలిపేసుకొని మూతను పెట్టేసి ఆన్ చేసుకున్న బటన్ అనేది ఎండ్ వరకు ఉడికేంత వరకు అదే విధంగా వదిలేయండి. కుక్కర్ బటన్ అనేది ఆఫ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి మూతను తీసి చెక్ చేసుకోండి. మళ్ళీ మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు అదే విధంగా వదిలేయండి. ఇంతేనండి, ఎంతో రుచిగా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ బిర్యానీ రెసిపీ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.